హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పైవట్ టేబుల్ ఎలా వేయాలి ఎక్సెల్లో ఈజీగా తెలుసుకుందాం. మొట్టమొదట మన డేటా ఎక్కడ ఉందో అక్కడ ఈ కర్సర్ పెట్టాలి. రెండు పద్ధతుల్లో చేయొచ్చు. డేటా మొత్తం సెలెక్ట్ చేసి ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. లేకపోతే సింపుల్గా డేటా మధ్యలో ఎక్కడైనా సరే కర్సర్ పెట్టి ఇన్సర్ట్ ఇక్కడ పైవట్ టేబుల్. ఇందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఎక్స్టర్నల్ సోర్స్ బయట నుంచి డేటా తీసుకురావట్లేదు, ఇక్కడ ఉన్న డేటానే కాబట్టి ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ తీసుకుంటాం. సో అది ఆల్రెడీ డిఫాల్ట్గా మన రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ రేంజ్ తప్పు సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను న్యూ వర్క్షీటా ఎగ్జిస్టింగ్ వర్క్షీటా అని అడుగుతుంది. నాకు కొత్త వర్క్షీట్లో కావాలి కాబట్టి న్యూ వర్క్షీట్ అని క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఫీల్డ్స్ వస్తాయి. ఇక్కడ ఫీల్డ్ ఓపెన్ ఏరియా చూపిస్తుంది. మనం ఒక్కొక్క ఫీల్డ్ యాడ్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ రీజియన్ చూడండి, నేను ఇక్కడ ఫిల్టర్లో వేసాను. ఎందుకు ఫిల్టర్లో వేసానో తర్వాత చెప్తాను మీకు. ఐటమ్ అనేది రోస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను. చూసారా, ఎయిర్ కండిషనర్ ఇంత ప్రైస్, బ్లెండర్ ఇంత, సీలింగ్ ఫ్యాన్ ఇంత, ఇలా ప్రతి ఒక్క దాని యొక్క ప్రైస్ మనకు వచ్చేసింది. ఇక్కడ నేను ఈ రీజియన్ ఫిల్టర్లో ఎందుకు వేసానంటే ఇక్కడికి వెళ్ళి ఈ సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్లో ఇలా తీసుకొని మనకు కావాల్సిన ఒక్కొక్క రీజియన్కి సేల్స్ ఎలా ఉంటున్నాయి, వాటి యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది, ఏ రీజియన్కి కావాలంటే ఆ రీజియన్కి, ఈ డేటానే కాదు మీకు నచ్చిన డేటాని ఇలా మనం ఫిల్టర్స్ లేకుండా పైవట్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఈ డేటాని మనకు సార్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్లో ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి సార్ట్ అని చెప్పేసి ఇక్కడ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కానీ, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కానీ, మీకు కావాల్సిన నీడ్లో ఏది కావాలంటే అది క్లిక్ చేస్తే చూసారా ఇలా అయిపోతుంది. సో అలాగే మాకు ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ మనము తీసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ప్రైస్ కూడా కావాలంటే తీసుకోవచ్చు. సేల్స్ పర్సన్ ఎవరు, ఇక్కడ ఐటమ్, ఇక్కడ సేల్స్ పర్సన్ అని ఐటమ్ కంటే పైన నేను సేల్స్ పర్సన్ ఇచ్చాను. సో ఇక్కడ ఐటమ్ వస్తుంది, ఈ ఐటమ్స్ పైన సేల్స్ పర్సన్ వచ్చింది. లేదు దాన్ని కిందికి పంపాలంటే సేల్స్ పర్సన్ కింద ఐటమ్ వస్తుంది. సో ఈ ఐటమ్ కింద మొత్తం చూసారు కదా, ఒక్కొక్క ఐటము ఇక్కడ ఐటమ్ పైన వేసాం కాబట్టి ఐటమ్ పైన వచ్చేసింది, సేల్స్ పర్సన్స్ కింద వచ్చారు. సో మనకు ఎలా కావాలంటే అలా మనం ఈ టేబుల్లో మాడిఫై చేసుకోవచ్చు. ఇదే టేబుల్లోని మనం ఇక్కడ ఈ 26,000 మైనస్ 19,170 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయకుండా పైవోట్లోనే క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. సో అది ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.